సృష్టిస్తున్నాయి. టిబెట్ ప్రాంతం వైపు నుండి ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరద ఉధృతికి రసువా, నునాకోట్, దాదింగ్, చిత్వన్ అనే 4 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద దాటికి పలు గ్రామాలు, ఇళ్లు, ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ओहो यार यो पुरै ड्याम फुटेर आको यो घर गयो ल ప్రమాద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 93 మంది నేపాల్ పౌరులున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరితో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన పలువురు విదేశీ పర్యాటకులు కూడా గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. గల్లంతైన వారి కోసం పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ట్రావెల్ ఏజెన్సీలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. लाइट यो है गाइस यस्तो लाइट छ పరిస్థితి అత్యంత తీవ్రంగా మారడంతో నేపాల్ ప్రభుత్వం తక్షణ రెస్క్యూ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలో దించడమే కాకుండా వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డ్రోన్లను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. జిల్లా అధికారులు, భద్రతా సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. जिंदा निकालो, जिंदा जाओ सेफ्टी सर मादी 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 रोड में पुगे यार माथि यार छिटो भाग तो बाउन्ड नभएन मुझे मिसिने लग्यो यार पायो सब भत्क्यो यार त्यो माथिको बाटोमा पुग्यो लाइट यो गाइस यस्तो लाइट छ ओहो నేపాల్లో అకస్మాత్తుగా విరుచుకుపడిన భయానక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. టిబెట్ ప్రాంతం వైపు నుంచి ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరద ఉధృతికి రసువా, నునాకోట్, దాదింగ్, చిత్వన్ అనే 4 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద దాటికి పలు గ్రామాలు, ఇళ్లు, ప్రధాన రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ప్రమాద తీవ్రత ఉన్న ప్రాంతాల్లో 93 మంది నేపాల్ పౌరులున్నట్లు అధికారికంగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన పలువురు విదేశీ పర్యాటకులు కూడా గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. గల్లంతైన వారి కోసం పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ట్రావెల్ ఏజెన్సీలు ఉమ్మడిగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
పరిస్థితి అత్యంత తీవ్రంగా మారడంతో నేపాల్ ప్రభుత్వం తక్షణ రెస్క్యూ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించడమే కాకుండా వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డ్రోన్లను కూడా విస్తృతంగా వినియోగిస్తున్నారు. జిల్లా అధికారులు, భద్రతా సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. पुरै त्रिशुली यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको यो घर गयो यो ल आमामामामा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। ओहो पुरै ड्याम फुटेर आयो यार, पुरा चाइनाको ड्याम फुटेर आएको रहेछ। आमामामामामा ल यहाँ हामीले अब ओहो यार यो पुरै ड्याम फुटेर आएको यो घर गयो यो ल त्रिशुली बजारै गयो यार ल गयो यार ओ ए सिलास यता आऊ यता ओए रोडमा पुगेर माथि నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది మరణించారు. 105 మంది భారతీయ పర్యాటకులతో సహా 400 మందికి పైగా పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. నేపాల్లోని రస్వా ప్రాంతంలో భోటేకోసి నదికి వచ్చిన భారీ వరద తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు 16 మంది మరణించినట్లు సమాచారం. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా నేపాల్ నుండి ఉద్భవించే నదులతో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్, బీహార్లలో హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్లో వరదల వల్ల జరిగిన విధ్వంసం ఆందోళనకరంగా ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గండక్, నారాయణి నదులలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున మహారాజ్గంజ్, కుషినగర్లోని స్థానిక యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అధికారులను ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్లోని 6 జిల్లాలకు పలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు. కోసి, గండక్ నది పరివాహక ప్రాంతాలలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉదయం భోటేకోసి నది అకస్మాత్తుగా ఉప్పొంగడంతో తిమురే బజార్, రస్వా కస్టమ్స్ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రవాహానికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వరదల వల్ల 13 జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రభావితమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థల సహకారంతో మరణాలు, గల్లంతైన వారి వివరాలను సేకరిస్తున్నారు. గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులతో పాటు ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్, మలేషియా, యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా పౌరులు కూడా ఉన్నారు. మొత్తం 31 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. వీరిలో 26 మంది విదేశీ జాతీయులు కాగా వారి జాతీయతలు ఇంకా నిర్ధారణ కాలేదు. 5గురు నేపాల్ పౌరులున్నట్లు తెలుస్తోంది.
ఇక నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది మరణించారు. 105 మంది భారతీయ పర్యాటకులతో సహా 400 మందికి పైగా పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. నేపాల్లోని రసువా ప్రాంతంలో బోటెకోసి నదికి వచ్చిన భారీ వరద తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇప్పటి వరకు 16 మంది మరణించినట్లు సమాచారం. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా నేపాల్ నుండి ఉద్భవించే నదులలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్, బీహార్లలో హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్లో వరదల వల్ల జరిగిన విధ్వంసం ఆందోళనకరంగా ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గండక్, నారాయణి నదులలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున మహారాజ్గంజ్, కుషినగర్లోని స్థానిక యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఇక అధికారులను ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. బీహార్లోని 6 జిల్లాలకు పలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు. కోసి, గండక్ నది పరివాహక ప్రాంతాలలో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉన్నందున యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉదయం బోటెకోసి నది అకస్మాత్తుగా ఉప్పొంగడంతో తిమిరే బజార్, రసువా కస్టమ్స్ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రవాహానికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ వరదల వల్ల 13 జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా ప్రభావితమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థల సహకారంతో మరణాలు, గల్లంతైన వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టిబెట్ నుంచి వచ్చిన భారీ ఆకస్మిక వరద నేపాల్లోని రసువా, నునాకోట్లలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. తిమురే మార్కెట్, వంతెనలు, రోడ్లు, వాహనాలు, పోలీస్ కార్యాలయాలు ప్రభావితమయ్యాయి. వరదల తీవ్రతను చూపిస్తూ వెలుగులోకి వచ్చిన వీడియోలు భయంకరంగా ఉన్నాయి. సహాయక చర్యల కోసం 15 హెలికాప్టర్లను మోహరించారు. నేపాల్లో టిబెట్ నుండి అకస్మాత్తుగా వచ్చిన తీవ్రమైన వరద రసువా, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అతలాకుతలం చేసింది. కొన్ని చోట్ల ప్రశాంతంగా ఉన్న నది క్షణాల్లో ఉగ్రరూపం దాల్చగా, మరికొన్ని చోట్ల వంతెనలు, రోడ్లు, వాహనాలు, భవనాలు ఉధృతికి ప్రవాహంలో గడ్డిపోచల్లా కొట్టుకుపోవడం కనిపిస్తోంది. ఇటీవల పునర్నిర్మించిన అంతర్జాతీయ కాంక్రీట్ వంతెన కూడా కొట్టుకుపోయింది. తిమిరేలోని ఏరియా పోలీస్ ఆఫీస్, స్నాప్డ్ బేసి పోలీస్ బేస్డ్, రసువా గది పోలీస్ పోస్టుతో సహా 3 పోలీస్ కార్యాలయాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. అనేక జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నది ప్రవాహం మొదట్లో సాధారణంగా ప్రశాంతంగా కనిపిస్తుంది. పర్వతాల మధ్య ప్రవహిస్తున్న ఆ నదిని చూస్తుంటే సంభవించబోయే వినాశకరమైన వరదను ఊహించడం కష్టం. అకస్మాత్తుగా నది నీటి మట్టం, ప్రవాహం వేగంగా పెరుగుతాయి. క్షణాల్లో నీటి వేగం ఎంతగా పెరిగిపోతుందంటే దాని మార్గంలో ఉన్న ఏది దానిని తట్టుకోలేకపోయాయి. ఉధృతమైన నీటి ప్రవాహంలో వంతెనలు, రోడ్లు, ఇళ్లు, పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. వరద వేగాన్ని చూసి ప్రజలు భయాందోళన చెందారు. కొందరైతే ప్రాణాలను రక్షించుకునేందుకు కొండ ప్రాంతాలకు తరలి వెళ్లారు. మొదట అంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ అకస్మాత్తుగా పర్వతాల మధ్య నుండి తెల్లటి పొగలాంటి పొర ఒకటి పైకి లేస్తుంది. క్షణాల్లోనే ఈ మసక దృశ్యం నీటి ప్రవాహంగా మారిపోయింది. ఆ నీరు కొండ కిందికి ఉధృతంగా ప్రవహిస్తూ దాని మార్గంలోని ప్రాంతాన్ని ముంచేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి మధ్య ఇళ్లు, ఇతర భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని నిర్మాణాలు పేక మేడలా కుప్పకూలిపోయాయి. వరద నీటి ప్రవాహం వల్ల ఆ ప్రాంతమంతా శిథిలమైపోయినట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ఆకస్మిక వరదలు నదీ తీర ప్రాంతాలనే కాదు, మార్కెట్లు, నివాస ప్రాంతాలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
ఉదయం దాదాపు 9 గంటలకు టిబెట్ నుండి వచ్చిన ఆకస్మిక వరదలు నేపాల్లోని రస్వా జిల్లాలోని తైమూర్ బజార్ సరిహద్దు ప్రాంతాన్ని ముంచెత్తాయి. భోటేకోషి అని కూడా పిలువబడే లేండే ఖోలాలోని వరద ప్రవాహంతో రస్వా సరిహద్దు చెక్ పాయింట్ కస్టమ్స్ ప్రాంతానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. తిమిరేతో సహా సమీపంలోని 2 మార్కెట్లు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. రస్వా కస్టమ్స్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వాహనాలు, నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. గత ఏడాది వరద నష్టం జరిగిన ప్రదేశంలో ఇటీవల నిర్మించిన కొత్త వంతెన కూడా ఈ ఏడాది వరదలకు కొట్టుకుపోయింది. చైనా నుండి అందిన సమాచారం ఆధారంగా 2వ వరద వచ్చే అవకాశం ఉంది. హిమానీ నద సరస్సు ప్రదేశంలో ఇంకా 7 మీటర్ల ఎత్తైన నీటి ఆనకట్ట ఉందని, అది ఏ క్షణంలోనైనా తెగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక రెస్క్యూ కార్యకలాపాలలో నిమగ్నమైన సిబ్బందికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికార యంత్రాంగం, భద్రతా సంస్థలు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ గాలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. హెలికాప్టర్, డ్రోన్లను రంగంలోకి దించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. కుసితూసు ప్రాంతాల నుంచి కనీసం 25 మందిని రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం మొత్తం 15 హెలికాప్టర్లను మోహరించారు. వీటిలో 7 నేపాల్ సైన్యానికి చెందినవి కాగా 8 ఇతర ఏజెన్సీలకు చెందినవి. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు మచ్చాలి శిక్షణ శిబిరంలో ఒక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో నేపాల్ సైనిక దళాలు, ప్రత్యేక ఆపరేషన్ల బృందాలు, వైద్య బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించారు. కాఠ్మండూ నుంచి కూడా అదనపు బృందాలను పంపించారు.